పెద్దవాడు అవుతూ ఉన్నటువంటి యవ్వన దశకు వచ్చినటువంటి వయసులో దేవుడు ఒక రోజున అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకి దేవుడి స్వరం వినబడుతుంది. అబ్రహామా, నువ్వు లేచి నీ ఒక్కగానొక కుమారుడిని తీసుకొని వెళ్ళి నా కొరకు బలిగా అర్పించమని దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాము దేవుడి దగ్గర ఎలాంటి బేరసారాలు చేయలేదు, లేకపోతే దేవుడితో ఎంత మాత్రం కూడా ప్రభా ఏంటి ప్రభా నువ్వు అడిగేది నాకు అర్థం కావడం లేదు ప్రభా, కరెక్టేనా, మీరు చెప్తుంది నిజమేనా, ఇందుకేనా ప్రభా నన్ను పిలుచుకున్నావు, ఎక్కడో ఉన్నటువంటి నన్ను పిలుచుకొని 20 నిమిషాలు నడిపించి నీ మాట యందు అంతగా విశ్వాసం ఉంచితే నువ్వు వాగ్దాన పుత్రుడిగా ఒక కుమారుని ఇచ్చావు కదయ్యా, ఇప్పుడు ఆ బిడ్డని మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ప్రభా, నా బిడ్డని నేను ఇచ్చేస్తే నా భార్యకి నేను ఏం సమాధానం చెప్పాలయ్యా, నా చుట్టూ ఉన్న వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలయ్యా, నా ప్రేమ అంతా నా కొడుకే కదయ్యా, నా బిడ్డే కదా, నేనేమైపోతాను ప్రభా. మనిషి జీవితంలో ఒక మనిషి తన చుట్టూ ఎంతమంది ప్రేమించేవారు ఉన్నారు, తన చుట్టూ ఎంతమంది ప్రేమ చూపించే వాళ్ళు ఆదరణ చూపే మనిషికి ఉన్నా కూడా, మరి ముఖ్యంగా ఒక పురుషుడికి తన జీవితంలో తాను ప్రేమించే వారు తనకి లేకపోతే ఆ వ్యక్తి చాలా నిస్సారమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోండి. ప్రేమ పొందడం ద్వారా ఒక మనిషికి సంతోషం కలగదు. అన్నిసార్లు ప్రేమ పొందడం అనేది ఎంత గొప్ప విషయమో ప్రేమించడం అనేది అంతే గొప్ప విషయం. మనం ఇతరులను ప్రేమించగలిగితేనే మన జీవితంలో మనము చాలా ఒక నెమ్మదిని అనుభవించగలం. దానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక మనిషి తన జీవితంలోనికి ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, తన పిల్లలు పుట్టిన తర్వాత ఆ మనిషి తన జీవితం అంతా కూడా, మిగతా జీవితం అంతా కూడా తన బిడ్డల్ని ప్రేమిస్తూ బతికేస్తాడు. తన బిడ్డల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమలో తన జీవితం ఎలా గడుస్తుంది, తాను ఏమై ఉన్నాడు, తాను ఏం తింటున్నాడు, తాను ఏం కట్టుకుంటున్నాడు, తన పరిస్థితి ఏంటనేది ఎప్పుడు కూడా ఆలోచించుకోడు. నా పిల్లలు ఏంటి, నా పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళని ఎలా ఉంచాలి, వాళ్ళని ఎలా ప్రయోజనం చేయాలని ఇవ్వడం అనేది చాలా అవసరం. ప్రేమించడం అనేది మనిషికి చాలా అవసరం. నేను ప్రేమించనండి ఎవరిని, నాకు అసలు ప్రేమ లేదంటే వాడు మనిషే కాదు. ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ లేకుండా దేవుడు మనం తయారు చేయలేదు. దేవుడు మనం సృష్టించిన విధానాన్ని ఆలోచన చేస్తే దేవుడు మన లోపల ప్రేమ పెట్టాడు. ఆ ప్రేమ ఎక్కడ వ్యక్తం అవ్వాలో అక్కడ వ్యక్తం అవుతుంది. ఎక్కడ వ్యక్తం కాకపోయినా ఖచ్చితంగా తన పిల్లల దగ్గర వ్యక్తం అవుతుంది. అబ్రహాంకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను కూడా అబ్రహాము ఎంతగానో ప్రేమించాడు. వృద్ధాప్యంలో 100 ఏళ్ల వయసులో పుట్టినటువంటి ఒక బిడ్డ, ఆ బిడ్డ మీద ఎంత ప్రేమో అబ్రహాము మాటల్లో చెప్పలేనటువంటి ప్రేమ. ఎందుకంటే ముని మనవడిని ఎత్తుకునేటువంటి వయసులో తన కొడుకుని పెంచి పెద్ద చేస్తున్నటువంటి ప్రేమ. నాకు అనిపిస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లలతో వ్యవహరించే విధానము ఆ వయసులో ఎలా ఉంటుందంటే, యవ్వన కాలంలో ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మనవళ్ళతో మనవరాలతో వాళ్ళు వ్యవహరించేటువంటి విధానం చూస్తే చాలా మార్పు వచ్చేస్తుంది. పిల్లలతో కఠినంగా ఉంటారు కొంతవరకు, కానీ మనవులతో మనవరాలతో ఉండగలరా? ఉండలేదు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉంటుంది. అపారమైనటువంటి ప్రేమ ఎక్కువైపోతుంది ఆ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ మీద. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాము కూడా ఇస్సాకుతో తన జీవితంలో ఎంత బంధం ఉందంటే, తన కుమారుడిగా అది మాటల్లో వర్ణించలేని, చెప్పలేనంత ప్రేమని తన గుండెల్లో తన కుమారుడి మీద దాచుకుని ఉన్నాడు అబ్రహాము. అబ్రహాము జీవితంలో ఆ సమయంలో, ఆ దినాలలో, ఆ సంవత్సరాలలో, ఆ కాలంలో అన్నిటికంటే తన నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా తన భక్తి జీవితం పక్కన పెడితే ఈ లోకపరమైనటువంటి తన సామాజిక జీవితంలో, లేకపోతే తన కుటుంబ జీవితంలో తన ఆలోచన, తన ఊహ, తన యొక్క ప్రతిదీ కూడా తన కొడుకు కొరకు ఎంతో ఉంటుంది. అటువంటి కొడుకుని బలిపీఠం మీద పెట్టమన్నాడు దేవుడు. దేవుడికి అబ్రహాము విధేయత చూపించాడు. ఏంటి అబ్రహాము యొక్క ఫెయిత్? అబ్రహాము ఎందుకు దేవుడికి విధేయత చూపించాడు? అవిధేయుడు అవ్వచ్చు కదా. మనం ఇక్కడ కూర్చున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మనం అంతా కూడా మన జీవితాలలో లెక్క చెప్పలేనన్ని మార్లు మనం దేవుడికి అవిధేయుడై ఉంటాం. కానీ అబ్రహాము దేవునికి ఎంత విధేయుడంటే, అబ్రహాము జీవితంలో ఏదైనా వదులుకోగలదేమో, తాను ఏదైనా వదులుకోలేని ఏదైనా ఉందంటే తన కుమారుడు. అటువంటి కుమారుని సైతము దేవుని మాటకు విధేయత చూపించి బలిపీఠం మీద పెట్టగలిగినంత గొప్ప విధేయతకి, విశ్వాసాన్ని కనపరిచినటువంటి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం మనకు కనబడుతున్నాడు. మన జీవితంలో దేవునికి లోపడేటువంటి జీవితాలు లేకపోతే, దేవునికి విధేయత చూపించేటువంటి జీవితం నీకు లేకపోతే, దేవుని వాక్యానికి లోపడేటువంటి జీవితం నీకు లేకపోతే, నీ నోటి నుండి నువ్వు ఎంతగా నువ్వు పాడిన పాటల రూపంలో నోటి నుండి పదవుల నుంచి పాడితే దానివల్ల ఎలాంటి యూజ్ లేదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన ఆరాధన అది ఎలా ఉండాలి అంటే, కొన్ని మార్లు మన నోటితోనే కాదు, మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, కొన్నిసార్లు మన ఆలోచన ద్వారా, కొన్నిసార్లు మన నిర్ణయాల ద్వారా, కొన్నిసార్లు మనం చేసేటువంటి పనుల ద్వారా ఈ సమాజంలో, సంఘంలో, కుటుంబంలో, ఈ చుట్టూ ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మధ్యలో నువ్వు పని చేస్తున్న దగ్గర, వ్యాపారం చేస్తున్న దగ్గర, అన్ని స్థలాల్లో కూడా నువ్వు చూపించవచ్చు నువ్వు దేవుడి పట్ల కలిగి ఉన్నటువంటి విధేయతను నీ జీవితం ద్వారా. అది కదా దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి నిజమైనటువంటి ఆరాధన. అలాంటి ఆరాధన మనం చేయగలుగుతున్నామా?